కొనిదెల నాగబాబు అనే వ్యక్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కింద నామినేషన్ ఇచ్చారు. కొనిదెల నాగబాబు అంటే ఎవరో తెలియదు కదా మీకు, చెప్తా. కొనిదెల నాగబాబు అంటే ఇప్పుడు కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనే ఒక సినిమా యాక్టర్ ఉన్నారు కదా, గుర్తురాలా? అదే ప్రజారాజ్యం పార్టీ అని చెప్పని, ప్రజల కోసమే పార్టీ అని చెప్పని, ఈ ప్రజలు జనాలు అని బాగా వాడతారు ఈ పదాలు పెట్టి ఓట్లు వేయించుకొని ఒక అంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే పార్టీ పెట్టాడో, ఏ పార్టీ పాలన బాలేదు, ఏ కాంగ్రెస్ పార్టీ పాలన బాలేదు, ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన బాలేదని పార్టీ పెట్టాడో, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అదే పార్టీకి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ పార్టీని అమ్మేశాడు. 18 మంది ఎమ్మెల్యే అమ్మలేదు, విలీనం చేశాడు. అమ్మారంటే అట్లా తప్పు కదా, మనం తెలియకుండా అట్లా మాట్లాడకూడదుగా. విలీనం చేశాడు. వాళ్ళ తమ్ముడు అంటే మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాదు, ఈయన వేరే తమ్ముడు. ఓకే, మీకు ఒకవేళ ఇంకా గుర్తు రాకపోతే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ఉన్నాడే, రామ్ చరణ్కి ఇతను బాబాయ్ అవుతాడు. ఇంకా ఈ అల్లు అర్జున్ ఉన్నాడు చూసారా, అల్లు అర్జున్కి గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ కదా, ఆయనకి మేనమామ అవుతాడు. ఇంకా సాయి ధరమ్ తేజ్కి వరుణ్ తేజ్ వాళ్ళ నాన్న సాయి ధరమ్ తేజు, ఇంకా ఇంకో 2-3 తేజులు వీళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బంధువే. మర్చిపోయా, కొనిదెల నిహారిక అని వెబ్ సిరీస్ యాక్ట్ చేస్తారు చూసారా, ఆవిడికి కూడా తండ్రే. అంటే నాగబాబు అనే వ్యక్తి గురించి చెప్పాలంటే వీళ్ళందరికీ ఇదవుతాడు అని చెప్పొచ్చు, కానీ అతను ఏంటి అనేది సీరియస్లీ ఒక ప్రొడ్యూసర్గా ప్రయత్నం చేశాడు వ్యక్తిగా. ఓకే, అది నిజంగానే అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఈ వాట్ యు సే, దాంట్లో కూడా కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యారు, చాలా సెట్ బ్యాక్స్ వచ్చినాయి, మూవీస్ ఫ్లాప్ అయినాయి. ఇట్లా ఉన్న వ్యక్తి ఇంత సోది పురాణం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎందుకు పనికి రాని ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారనుకోండి, వాడిని ఏం చేస్తాం? మన ఫ్యామిలీ బిజినెస్లోకి నెట్టడము, లేదా మనకి ఏదైతే ఫ్రీగా లెటర్స్తే మనకు ఒక షాప్ ఉంది ఇంట్లోనే, మన ఫ్యామిలీ బిజినెస్ వచ్చిన షాప్ అనుకుందాం, దాంట్లో నువ్వు ఎట్టకు చేత కాదు కదా దీంట్లో కూర్చో అని చెప్తాం. ఎందుకు? బయటోడు వచ్చి ఏంటి దీనిలో కూర్చోబెట్టి అడగలేడు, ఎందుకంటే నా ఇష్టం, నా ఇల్లు, నా షాపులో నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా, మా అన్నను పెట్టుకున్నా ఏముంది దాంట్లో తప్పు అంటాం మనం కదా. అది మన సొంత వ్యాపారాలు, మన సొంత కుటుంబానికి సంబంధించిన విషయం అయితే మనం ఎలాంటి అర్హత లేని, ఎలాంటి క్వాలిఫికేషన్స్ క్వాలిటీస్ లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకంటే ఇష్టం కదా, మన మనిషి కాబట్టి మనకి ఇష్టం. కానీ ఆశ్చర్యకరంగా ఎలాంటి రాజకీయ అనుభవం కూడా అవసరం లేదు, ప్రజల్లో తిరిగే వ్యక్తి కాదు, ప్రజలలో ఏనాడైనా ప్రజా సమస్యల గురించి ఎప్పుడైనా ఇలా ప్రజా సమస్యలను తీర్చిన వ్యక్తి కాదు. పోనీ ఎప్పుడైనా సరే పదవిలో లేనప్పుడు నియోజకవర్గాల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఎప్పుడెప్పుడైతే మనకి కాంటెస్ట్ చేస్తామో 2019లో కనిపించాడు. 19కి ముందు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ, ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శిస్తూ వచ్చేసాడు, ట్వీట్లే అంతా ఆన్లైన్. ఆ తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఓ మంచి శాల్వా నాగార్జున గారు ఆమని పాడేవన్న పాట ఉంటుంది చూసారు, మన గీతాంజలి సినిమా మొత్తంలో నాగార్జున గారు షాల్ కప్పుకొని తిరుగుతుంటారు, శాల్వా. అట్లా ఒక షాల్ కప్పుకొని వచ్చేసి అసలు ప్రజల్లోనే అసలు ఏంటి ప్రభుత్వం ఇలా ఉంది. అప్పుడు నందమూరి బాలకృష్ణని ఏంటి మీ అహంకారం ఏంటి అసలు అని అంటాం. ఒకసారి ఆయన ఎవరో నాకు తెలియదు అంటాం. ఇట్లా అంటే చుర్రుపుర్రు మాటలు, హడావుడి మాటలు మాట్లాడేసి అటెన్షన్ని గ్రాప్ చేసేసి మళ్ళీ కరెక్ట్గా వాళ్ళ తమ్ముడు ఓడిపోగానే వేస్తాం, వెళ్ళిపోతాడు. ఇదే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా హడావుడి చేశాడు, మళ్ళీ వాళ్ళ అన్ని పార్టీ వెళ్ళగానే వేస్తాం, మళ్ళీ వాళ్ళ తమ్ముడు పార్టీ పెట్టగానే మళ్ళీ వచ్చాడు. 2014లో వచ్చాడు, 15కి వస్తాం, 19కి వచ్చాడు, 19 ఎండింగ్కి వస్తాం, మళ్ళీ 24కి వచ్చాడు, 24లో పార్టీ గెలిచింది. పొత్తు పెట్టుకొని పాప వాళ్ళ తమ్ముడు ఆలకాళ్ళు ఎలగడ్డాలు, ఆ పటాపురం వర్మ, ఈ చంద్రబాబు గారి, నారా లోకేష్ అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచాడు.
మరి అప్పుడు ఏం చేయాలి? ఇందా చెప్పానే, మన ఇంట్లో ఎటువంటి క్వాలిటీస్ లేని, క్వాలిఫికేషన్ లేని వ్యక్తి ఎవరైనా నిరుద్యోగం ఉన్నాడు అనుకోండి, ఆ నిరుద్యోగ అర్జెంటుగా ఉద్యోగం ఇవ్వాలి. ఇంట్లో బిజినెస్ అయితే, ఫ్యామిలీ బిజినెస్ అయితే తెచ్చుకోవచ్చు. కానీ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అత్యుత్తమైన రాజకీయ విలువలు పాటించే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, అన్నయ్య మీరు అసలు ఇంత ప్రజాభిమానం కలిగి ఉండి మీరు దిగితే అసలు రోడ్డు మీద పూలు చల్లుతారు ప్రజలు. మీరేంటన్నయ్య అక్కడ కూర్చున్నారు, అర్జెంటుగా శాలువా కప్పుకొని వచ్చేయండి బయటికి, మనం ఆల్రెడీ గెలిచాంగా, ఇంకోసారి మొన్న అలిగి ఏదో తీసుకున్నామంట ప్రభుత్వం దగ్గర, ఇప్పుడు కూడా అలుగుదాం, అలిగితే ఇచ్చేస్తున్నారు, సో అలిగి మళ్ళీ ఒకసారి నేను కూర్చోబెడతానని చెప్పని మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేయించారు. బాగుంది. అయితే సరే, ఒక రకంగా చూసుకుంటే ఇది పార్టీ అంతర్గత విషయం అని అనుకోవచ్చు, కానీ ఇది పబ్లిక్ మ్యాటర్. పబ్లిక్ మ్యాటర్ ఎందుకంటున్నానంటే, ఈ వ్యక్తి, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాంటి ఊసరవెల్లులు కూడా జడుచుకుంటాయి. నీ అమ్మాయి మేమే ఈ రంగులు మారంగా, ఇన్ని రంగులు మారంగా అని మీరు నమ్మరా? మీకు అన్నీ తెలిసిన మళ్ళీ మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే పదవిలోకి రాకముందు మన ప్రవర్తన ఎట్లుంది, పదవిలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎట్లుంది అనేది మనం గుర్తు చేసుకుంటా ఉండాలి. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఊసరవెల్లి కంటే ఎక్కువ, అంటే ఊసరవెల్లి కూడా జడుచుకుంటుందని చెప్పని ఎందుకు చెప్పానంటే, రాజకీయాల్లో నేను చూసిన రాజకీయ నాయకుల్లో ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడాల. ద వర్స్ట్ పొలిటీషియన్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నాడు అనుకోండి, సరే గోద్రా రైట్స్, ఈ మారణ హోమాలు అవన్నీ పక్కన పెడదాం కాసేపు. అట్లీస్ట్ ఒక పార్టీకి, ఒక సిద్ధాంతానికి స్టిక్ అయి కూర్చున్నాడు. అట్లాగే మన బసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏ సిద్ధాంతం లేని ఒకే ఒక్క రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్. ఎందుకు ఇప్పుడు సిద్ధాంతాలు గుర్తొచ్చినాయి అంటే, ఇతని గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి కాదు, ఇతను ఇంతకుముందు మాట్లాడిన ఒక వీడియో ఉంది. అసలు శుద్ధపోస, మామూలు మాటలు కాదు, శుద్ధపోస కబుర్లు. ఏం కబుర్లు అసలు, అమ్మమ్మమ్మమ్మమ్మ, మామూలు కబుర్లు కాదు. ఏమంటాడు ఒకసారి మీరేనండి, ఓసర వెల్లులు కూడా జడుచుకుంటాయి అని చెప్పడానికి మెయిన్ కారణం ఏంట్రా అంటే ఇదే. ఐల్ టెల్ యూ. అసలు అమ్మ బాబోయ్, ఇదిగోండి వినండి. నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి. రిపీట్. ఆ పాపం ఇదిగో నేను వీడియో కూడా వేస్తాం ఆవిడతో. బ్యాక్ సైడ్ పాపం కార్మికులు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఎంత మోసం చేస్తున్నాడు చూడండి. అసలు ఈ నటన మనం సినిమాల్లో చేస్తుంటే బాగుండేది. కళ్యాణ్ గారు, మీరు ఎందుకు ప్రజల్లోకి వచ్చి చేస్తున్నారు దొరికిపోవటానికా? ప్రజల్లారా ఒకసారి చూడండి మీరు, అసలు చూడండి ఏమంటాడు. మళ్ళీ వినండి ఆనిముత్యాన్ని వినండి. చెప్పండి సార్. నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి. వినండి. జనం నుంచి పుట్టాలని జనసేన వాళ్ళ కోసం పని చేయాలి. నిర్మాణం ఎవరికో చేతికి, ఒక వెలుపడున్న డబ్బున్నోడి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడు. చూసారా, కుటుంబాలకి అంటే కుటుంబ సభ్యులకి ఇవ్వడంట, మీలో నుంచి రావాలి. అసలు చూసారా, పదవి కోసం ఎన్ని నాలుక వంకర మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆ ఎదురు కాకి బట్టలు వేసుకొని పాపం కార్మికులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి నాకు కుటుంబం అవసరం లేదు, నాకు కుటుంబ రాజకీయాలు నేను చేయను, నేనున్నా, కానీ ఈ నా పార్టీ మాత్రం మీలాంటి వాళ్ళతో నడిచిద్దని చెప్తే వినటానికి ఎంత ఆదర్శంగా ఉంది. కానీ చేసేదేంటి? గెలిచిన పట్టుమని సంవత్సరం అవ్వకుండా తీసుకొచ్చి వాళ్ళ అన్నని ఎమ్మెల్సీ కోటాలో కూర్చోబెడుతున్నాడు.
రాజ్యసభ సభ్యుడిని చేస్తాడో లేదంటే మంత్రిని చేస్తాడో చూడాలి. ఎంత మోసం పవన్ కళ్యాణ్ నువ్వు, ఎంత అబద్ధాల కొరువు నువ్వు, ఇంత దుర్మార్గమైన మాటలా, ఎన్ని అబద్ధాలా, ఇంత మోసమా ప్రజల్ని, ఎవరిని ఏమార్చడానికి పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు? అమాయకులైన యువతన చూద్దాం ఇంకేమంటాడు చూద్దాం. ఈ శుద్ధపోస కబుర్లు చెప్పు, మామూలుగా ఉండవు, ఆదర్శపు మాటలు చెప్పు. సామాన్యుడు రాజ్యాలు వెళ్ళాలి, సామాన్యుడి కష్టాలు తెలుసు. ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి, అది జనసేన. దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీలో నుంచి ఒక నాయకుడు రావాలి. అసలు ఎలా పవన్ కళ్యాణ్ గారు మీరు, నాకు అర్థం కదంటే సీరియస్లీ నాకు నవ్వు వచ్చేస్తుంది. సామాన్యుడు అసలు చెప్పడం కూడా చాలా మంచి ఒక గంభీరమైన వస్తు. సామాన్యుడు ఛా నిజమా? మాకు తెలియదులే. ఇప్పుడు సామాన్యుడు ఎవరు? నాగబాబా? అదేలే మీ కుటుంబంలో సామాన్యుడులే, మీ కుటుంబంలో సామాన్యుడు. ఎవరా సామాన్యుడు? బంధువులు. మళ్ళీ 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 నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి. అయిపోలా, ఆనుభూత్యాలు అయిపోలా. నేను చెప్తా పాపం మన వాళ్ళు చాలామంది ట్యాగులు చేసి ఏంటి అరాచకాలు, మీరైనా ఒకసారి చూడండి బ్రదర్ అని చెప్తే ఓపెన్ చేస్తే అమ్మో ఈ మామూలు సిద్ధాంతాలు కాదు ఇవి. చూసారా, నా బంధువులు, నా చుట్టుపక్కల ఉండే 10 మంది వచ్చి అలా, అది కాదు నా ఉద్దేశం, మీకు అర్థమైందా? అట్లాంటి వాడిని కాదు నేను అని చెప్తాడు, కానీ ఏం చేస్తున్నాడో మనందరం చూస్తాం కదా. ఇకపోతే ఇంకో స్పీచ్ ఉంది. ఆ స్పీచ్లో ఏమంటాడు తెలుసా పవన్ కళ్యాణ్? ఎక్కడ అనుకోను నువ్వు, ఎటో వెళ్ళిపోయావు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే మామూలుగా ఉండదు, ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి వీడియోస్. స్విచ్ ఓకే, ఇక్కడతో అయిపోవాలా. జస్ట్ హోల్డ్ ఆన్. ఈ పవన్ కళ్యాణ్ అనే ఓసర వెళ్ళిని మించిన వ్యక్తి ఏం మాట్లాడతాడో ఒకసారి మీరు వినండి. అంటే ఇది వచ్చింది నిజామాబాద్, తెలంగాణలో కూడా ఈ ఆనిముత్యాలు వదిలాడు. చూడండి ఎంత మంది అబద్ధాలు, ఎంత చక్కగా మాట్లాడతాడు. రాంటి ఈ కోట్లాది ప్రజల ఆకాంక్ష బలిదానాలను నడుమొచ్చిన మన తెలంగాణని ఎవరు ఎలా సమర్థవంతంగా పాలిస్తారో ఆలోచిద్దాం. ఈ రోజు తెలంగాణ వెనుకబాటుతనంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్ తరపున మొత్తం తెలంగాణ అంతా, ప్రతి జిల్లా, ప్రతి తాండా, ఆదిలాబాద్ లోని ప్రతి తాండా నలుమూలని తిరిగాను. తిరిగేస్తాడు సూపర్ హీరో. అన్ని ప్రతి జిల్లా నలుమూలల ప్రతి తాండా తిరిగేశాడు, నిజామాబాద్ అంతా తిరిగేశాడు. తెలంగాణ తిరిగేసావు పవన్ కళ్యాణ్. ఇంత అబద్ధమా? అప్పుడంటే తెలియదులే పాపం, మనలాంటి వాళ్ళు ఎవరు లేరుగా నిన్ను ఎండగడతానికి. తెలంగాణ బాధలు, తెలంగాణ కష్టాలు, తెలంగాణ సమస్యలు నాకు బాగా తెలుసులే. కాకపోతే దురదృష్టవశాత్తు నేను నటుండే. అవును, మామూలు నటుడు. నేను రాజకీయాల్లోకి అప్పటికి నేను వచ్చింది క్యాంపెయిన్ చేయడానికి తప్ప పాల్గొనడానికి రాలేదు. ఎందుకంటే దానికి కారణం కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. విన్నారా? దానికి కారణం ఏంటి? కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. కుటుంబ రాజకీయాలు అంటే ఇష్టం లేదు. ఏది ఇదంతా ఎప్పుడు అనుకున్నారు? పదవి రాక ముందు. ప్రజలారా మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదవిలోకి రాకముందు మాట్లాడిన మాటలను మీరు అర్థం చేసుకోండి. కుటుంబ రాజకీయాలు చేయడం ఇష్టం లేదంట. మరి నాగబాబు ఎవరు? నందమూరి నాగబాబా? నారా నాగబాబా? ఏ నాగబాబు అతను? కల్వకుంట్ల నాగబాబా? అనుమల నాగబాబా? మాకు తెలియదులే. చెప్పు పవన్ కళ్యాణ్. మన వల్ల ఏం జరుగుతుందో, మనం ఎంత పాటుపడగలమో,
ఎన్ని కష్టాలు పడి ప్రజలకు న్యాయం చేయకుండా దాని మీద ఆలోచన వచ్చింది. అందుకనే నేను ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ అవకాశం ఉండి గెలిచే అవకాశాలు ఉండి అన్ని అవకాశాలు హంగులు ఉండి కూడా ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే ఓడిపోతావని అన్ని హంగులు ఉండి కూడా పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఓడిపోతావని. అందుకే చేయలే. అప్పట్లో మనకు సత్సంబంధాలు లేవు తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీతో. ఒకవేళ ఉండుంటే అప్పుడే చక్కగా వచ్చేవాడివి. మనం గెలుస్తామన్న నమ్మకం లేదు, ఓడిపోతామన్న భయం ఉంది. కాబట్టి ఇలాంటి చక్కగా అప్పటికప్పుడు పూట గడిపే మాటలు అనమాట, పూటలు గడిపే మాటలు. నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. అరే చెప్పు 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 వింటాను, చెప్పు వింటాం, చెప్పు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. విన్నారా ప్రజలారా? నిజంగా సేవ చేయాలనుకుంటే కుటుంబంలో నుంచే రాక్కర్లేదు, అది కుటుంబ సభ్యుల్ని తీసుకురాక్కర్లేదు. సేవ చేయాలంటే చట్టసభల్లోకి రాక్కర్లేదంట. చట్టసభల్లోకి రాక్కర్లా సేవ చేయాలంటే. చూడండి, దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతో మంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మంది రాజకీయాలకు తీసుకురావచ్చు. చూసారా, ఇందాక సభలో ఏం చెప్పాడు? నేను మీ నుంచి నాయకులు కావాలి. అబ్బా అబ్బా సమ్మగుంది, ఏంటంటే చెవులకి వినసొంపుగా ఉంది. ఇప్పుడేమంటున్నాడు? యువకులు అంటే మళ్ళీ కొట్టే. చెప్పు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. ఎవరు? మీలాంటి ఎంతో మంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. దేశం కోసం పాటుపడే యువకుడు కొణిదెల నాగబాబా, పవన్ కళ్యాణ్. నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అనకూడదులే, తప్పులే కానీ కార్పొరేటర్కి ఎక్కువ నువ్వు, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటాం అనేది అసలు పూర్తిగా తప్పు పట్టుతున్నాం మేము, ఖండిస్తున్నాం మేము ఖండాలుగా. యువకుడు, దేశాన్ని ముందుకు నడిపే యువకుడు కొణిదెల నాగబాబా. మాకు తెలవదులే, చెప్పు, కొంచెం తెలుసుకుంటాం. ఇన్ని అబద్ధాలా, ఇన్ని. చూడండి, యువత ఎంత ఇష్టంగా అంటే ఇలాంటి మాటలకి అట్రాక్ట్ అయ్యి యువత వాళ్ళు, అరే చూసారా మన కోసం ఒక నాయకుడు అంటే కుటుంబ పాలన వద్దంటున్నాడు, ఇంట్లో వాళ్ళని తీసుకురాని అంటున్నాడు, మీరు రండి అని చెప్పని అంటున్నాడు. అంటే ఇంతకు మించి మా గొప్ప నాయకుడు ఎవరని ప్రజలందరూ అనుకున్నారు, యువకులు అనుకున్నారు. మా జీవితం పదవిలోకి వచ్చి కరెక్ట్గా 6 నెలలు తిరగకముందే ఒక డాక్యుమెంటు, 9 నెలలు తిరగకముందే తమ్ముడితో నామినేషను, సంవత్సరంలోపు పదవి. అన్నతో మీ అన్న రాజకీయ నిరుద్యోగే కాదు, చాలా వరకు అతను నిరుద్యోగి. కానీ అలా అని చెప్పని ప్రజల మీద రుద్దుతారా? మీ ఇండస్ట్రీలో చాలా కామన్ కదా, కుటుంబాలను తీసుకొచ్చి రుద్దేదాకా రుద్ది రాజమౌళి లాంటి వాళ్ళని, సుకుమార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మా మీద రుద్ది చూసే ఇక తప్పదే. ఏ సినిమాలు లేక మొత్తం కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి రుద్దారుగా. ఇంక నెక్స్ట్ ఎవరు మన కుటుంబంలో ఫ్లాప్ అయింది, వాళ్ళని తీసుకొస్తారా ఇప్పుడు? చెప్పు పవన్ కళ్యాణ్, కొణిదెల వంశంలో ఇప్పుడు ఫ్లాప్ అయిన వాళ్ళందరినీ తీసుకొస్తారా? ఏంటి పవన్ కళ్యాణ్ ఈ 2 నాలుకల ధోరణ ఏంటి? ఈ ఓసరవెల్లి రాజకీయం ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పు. ఇదంతా పక్కన పెడదాం. ఈ పవన్ కళ్యాణ్ ఓసరవెల్లి అనే అంతకంటే దారుణం అని ఎందుకంటున్నాను తెలుసా? ఇతను ఉత్తరాది అహంకారం అని చెప్పని ఒక ఇది చేశాడు, ఒక వీడియో చేశాడు. అర్థమైందా? ఉత్తరాది అహంకారం వినండి.
అంత అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు? చూసారా ఎంత గొంతు చించుకున్నాడు, ఎంత గొంతు చించుకున్నాడు. చూశారుగా ఏమంటాడు, ఈ ఉత్తరాది అహంకారం ఎందుకు ఎందుకు. దీనమ్మ నటన మామూలు నటన కాదు ఇది, అరాచకం. ఈ నటన సినిమాల్లో చేస్తుంటే ఇప్పటికి బాహుబలిని కొట్టాయి కలెక్షన్లు. ఎందుకు ఏంటది, ఎందుకు ఎందుక ఏంటెందుకు అంటే ఉత్తరాది అహంకారం గురించి. సీరియస్లీ వ్యూవర్స్కి ఆన్ అ సీరియస్ నోట్, నిజంగానే నార్థన్ స్టేట్స్కి ఇప్పుడు ప్రభుత్వమే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కాదు, ఇప్పుడు నరేంద్ర మోదీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా ప్రభుత్వాలు గత అర్ధ శతాబ్దంగా ఒక 50-70 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశానికి మన సదరన్ స్టేట్స్కి ప్రాతినిధ్యం ఇవ్వకపోవటమే కాకుండా, అంటే కేవలం జస్ట్ లైక్ దట్ అట్లా ఒక హోమ్ మినిస్ట్రీ, ఓ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తారని ప్రధానమంత్రులు మన సైడ్ అయ్యింది 10% కూడా ఉండరు. 10%. గట్టిగా ఒక 5 పేర్లు చెప్పండి మీరు తెలుగు మన దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన ప్రధానులు చెప్పలేము. ఎందుకంటే ఉత్తరాది అహంకారం అనే మాట నిజం. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలలో ఉండే రెవల్యూషనరీ ఐడియాలజీస్ అన్నిటినీ కూడా ఏది ఈ ఉత్తరాది అహంకారం, సామాన్యుల్లో నుంచి రాజకీయ నాయకులు రావాలి, కులాలకి కలుపుకునే విధానం, మతాలకి సంబంధం లేని రాజకీయ విధానం అని చెప్పని తన బేసిక్ జనసేన ఐడియాలజీస్లో, అంటే వాళ్ళకి సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి కదా, రాజకీయ సిద్ధాంతాలు, అది వాళ్ళు పెట్టుకున్నారు. జనసేనలో ఒక 7 పెట్టుకున్నారు. దాంట్లో 1 కులాలను కలుపుకునే రాజకీయ విధానం, 2 మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఏమన్నాడు, దక్షిణ భారత్ ఇది ఎప్పుడు పదవిలోకి రాకముందు గుర్తుపెట్టుకోవాలా, పదవిలోకి రాకముందు దాకే తన చెగువేరా, పదవిలోకి వచ్చిన తర్వాత చెడ్డీ వేరా అయిపోయాడు అని ప్రజలు అంటున్నారు. చెగువేరా టు చెడ్డీ వేరా అని. ఇప్పుడు ఇంత చించుకున్నాడు కదా, ఆ రోజు आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू అని అరిచాడు. ఇప్పుడు ఏమంటాడు వినండి. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అన్నాడు కదా, గొంతు చించుకున్నాడు కదా, ఇప్పుడు ఓసర వెళ్ళి అని ఎందుకు అంటున్నాడు, అంతకంటే దారుణం ఎందుకంటాడు వినండి. చెప్పు. ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ పిచ్చి ఐడియాలజీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సింది ఆర్గ్యుమెంట్స్. అప్పుడు నిన్ను నువ్వే కౌంటర్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్. చూసారా ఏమంటాడు, నీ పిచ్చి ఐడియాలజీస్, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వేరన్నట్టు, ఇవన్నీ పిచ్చి ఐడియాలజీస్ అంట. కౌంటర్ చేయాలి ఇవన్నీ మనం అంట. పవన్ కళ్యాణ్ అప్పుడు ఎవరు ఏం కౌంటర్ చేయాలి తెలుసా, నువ్వు ఒక అద్దం పెట్టుకొని ముందు స్పీచ్ ఉంది, ఆ ముందు స్పీచ్లో ఎట్లా మాట్లాడావు, పదవిలోకి రాకముందు ఎందుకు అని మళ్ళీ నువ్వే మళ్ళీ అదో చక్కగా మళ్ళీ మార్చేసుకొని, షేడ్ మార్చేసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని, చాలువా కప్పుకొని, ఈ అనపాలజెటిక్ హిందూ, సనాతని హిందూ గెటప్ వేసేసుకొని ఎందుకు వివక్ష ఎందుకు అని చెప్పని మెల్లిగా అలా తేనె పూసిన కత్తికి ఇట్లా పేక్కొస్తున్నట్టు అట్లా మాట్లాడాలా, అలా మాట్లాడాలా. ఇదొక బతుక అని ప్రజలు అనుకోరా? పవన్ కళ్యాణ్ గారు మనం బతుకుతున్న బతుకు ఒక బతుకా అని ప్రజలు అనుకోరా? ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు నిజాయితీగా ఉండాలి అనే బేసిక్ లైన్ని మర్చిపోయి పదవిలోకి రాకముందు ఒక మాట, పదవిలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఇది మీ రాజకీయ విలువ, ఇది మీ రాజకీయ సిద్ధాంతం. కాకపోతే ఇందాక చెప్పాను కదా, కులాలని కలుపుకునే రాజకీయ విధానం అని. ఎలక్షన్స్గా ముందేమో గెలవక ముందు, ఎలక్షన్స్ ముందు కాదు, గెలవనంత వరకు కూడా నాకు కులం లేదు, నేను రెల్లి అని చెప్పుకుంటా నేను అని చెప్పని, అంటే అసలు కులం కూడా పట్టింపు లేని ఒక మహానాయకుడండి అని ప్రజలు అనుకోవాలి. ప్రజలలో ఉండే రెవల్యూషనరీ ఐడియాలజీస్ని అన్నీ కూడా తన మీద చేసుకున్నాడు. పదవిలోకి రాకముందు ఆదర్శవంతుడు అని చెప్పుకోవాలన్నట్టు, పదవిలోకి వచ్చాక ఏమంటాడు, కనీసం అంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం అన్నాడు కదా, మతాల ప్రస్తావన లేని రాజకీయం.
పదవిలోకి రాకముందు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ, మీరందరూ రోడ్ల మీదకి రారా అని అంటాడు. ఇంతకంటే దగాకోరు, లత్తుకోరు, పుండాకోరు సిద్ధాంతం ఏ రాజకీయ నాయకుడికి ఉండదు అని మా భావన, పవన్ కళ్యాణ్ గారు అని మా భావన. మీ అన్నకి పదవి ఇచ్చుకుంటారా? ఏం అర్హత ఉందని నాగబాబు మీరు పదవి ఇస్తున్నారు? ఏం ప్రజా జీవితంలో ఏం చేశాడని అతనికి ఇస్తున్నారు మీరు పదవి? మీ కుటుంబ రాజకీయాలు అవసరం లేదు కదా, మీకు నచ్చవు కదా. మరి ఇతను ఎవరు? నాగబాబు ఎవరు? అదేదో శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా పవన్ కళ్యాణ్? వినండి, చెప్తా. ఇది కూడా పదవిలోకి రాకముందే చెప్తా. శివాజీ గారు చేయాలి, తెలుగుదేశం నాయకులు ఇలా తెలుగుదేశం పార్టీ ఒకరి నాపై దాడి చేస్తుంటే నిన్న శ్రీకాకుళం మన ఇచ్చప్పటి నుంచి రావాల్సిన పర్యటనని తెలుగుదేశం నాయకులు రద్దు చేయించారు. 6 నియోజకవర్గాలు తిరగాల్సింది ఈరోజు 6వ నియోజకవర్గం అవ్వాల్సింది నన్ను పాపం తెలుగుదేశం పార్టీ ఆపేశారంట. 6 నియోజకవర్గాలు తిరగాల్సింది. అప్పుడు తెలుగుదేశం నాయకులు మళ్ళీ ఇలా దాడి చేస్తా ఉంటారు. అప్పుడు టర్మ్స్ బాగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్ట్నర్ అంటారు. అంటే ఎవరు రాజకీయాలు చేయకూడదు, చేస్తే అచ్చెన్నాయుడు గారి కుటుంబీకులు చేయాలి, ధర్మాన ప్రసాదరావు గారు చేయాలి, గౌతు శివాజీ గారు చేయాలి, మధ్యలో ఇంకెవరు చేయడు, కోత పూర్ణచంద్రరావు గారు చేయకూడదు. అంటే కుటుంబ రాజకీయాలు చేయకూడదు, చేస్తే మీరే చెయ్యాలా అని అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటాడు? చేస్తే మీరే చెయ్యాలా రాజకీయాలు, అచ్చెన్నాయుడు గారి కుటుంబీకులు చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ, ధర్మాన ప్రసాదరావు గారి కుటుంబీకులు చేయాలంటే వైఎస్ఆర్సీపీ, ఇక వేరే వాళ్ళు చేయకూడదా అని అంటాడు. లేదులేండి, చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంటే కొణిదెల కుటుంబీకులు చేయొచ్చు. చూసేవాళ్ళు మధ్యలో వాళ్ళందరూ ఎర్రిపప్పలం, మధ్యలో చూసేవాళ్ళందరూ ఎర్రిపప్పలం. ఇదే వీడియోలో ముందు సేమ్ నాకు ఈ చూపించడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది, అసహ్యంగా. ఇదే వీడియోలో ముందు అంటాడు, కుటుంబ రాజకీయాలా, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయాలా, లేకపోతే వైఎస్ కుటుంబీకులే చేయాలా, నారా కుటుంబీకులే చేయాలా, లేకపోతే వైఎస్ కుటుంబీకులే చేయాలా అని చెప్పి అంటాడు. దాని అర్థం ప్రజలందరూ అనుకున్నారు సామాన్య ప్రజలు కూడా రాజకీయాల్లోకి రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలి అని అనుకొని ఇంత మహానుభావుడు మాట్లాడుతున్నాడు. కానీ మహానుభావుడు కాదు. పదవిలోకి రాక ముందు దాకా ఒక ఓసర వెళ్ళి ఎలా అయితే రంగులు మార్చి వాళ్ళ గడ్డాలు, వేలకాళ్ళు, వాళ్ళ మూతులు పట్టుకొని, కాళ్ళు గడ్డాలు పట్టుకొని మొత్తానికి రాత్రులు సంవత్సరాలు కష్టపడి పదవిలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాగానే మత ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతాల్లో పెట్టిన వ్యక్తి కాషాయ కండువాలు కప్పుకొని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. మహాప్రభు చూడంటే మాట్లాడకుండా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. ఇది లా అండ్ ఆర్డర్ రాగానే ఫస్ట్ మా ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ అని గొంతు చించుకొని చెప్పిన వ్యక్తి లా అండ్ ఆర్డర్ బాగాలేదు, నేను హోంమంత్రిని అయితే చేస్తాలే అని అంటాడు. ఒకవైపు ఏమో నాకు కులం లేదంటాడు, కానీ మీరు కులభావన పెంచుకుంటున్నాను ఇంకోసారి అంటాడు. కాపులందరూ నిర్ణయాత్మకమైన శక్తి, మీకు కాపులందరూ నాకు ఓటేయరు, ఓటేస్తే నేను ఇక్కడ పదవిలో ఉండేవాడుగా, మీరు ఓటేయచ్చుగా అని అడుగుతాడు. నా కులస్తులందరూ మీరు ఓటేయచ్చుగా అని అడుగుతాడు. కులాలను కలుపుకొని వెళ్ళే రాజకీయ విధానం మన పదవి కోసం, మనం ఉప ముఖ్యమంత్రి అవడం కోసం, మన అన్నని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రాజకీయాల్లో తీసుకొచ్చి జనాల నెత్తి మీద కూర్చోబెట్టడం కోసం, పనికిరాని ఎదవలందరినీ తీసుకొచ్చి పదవులా కట్టబెట్టడం కోసం మనం మాత్రం ఈ శుద్ధపోస కబుర్లు చెప్తాం. పదవిలోకి రాకముందు, వచ్చాక ఈ పొండాకోర పనులు చేస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రజలు మిమ్మల్ని చూడట్లేదు, ప్రజలు మీరు చేస్తున్న పనులని గమనించట్లేదు అని మీరు అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చేస్తున్న ఈ రంగులు మార్చే రాజకీయాన్ని
మతాల మధ్యలో చిచ్చు పెట్టేలాంటి ప్రసంగాలు ఇస్తూ మీరు చేస్తున్న రాజకీయాన్ని, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాగానే తెలుగుదేశం ప్రభుత్వం మీదకి నెట్టేస్తూ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం మీదకి నెట్టుతూ, ఇది నాకు సంబంధం లేదని చెప్తూ, తెలుగుదేశం పార్టీ హోంమంత్రిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండబాబుని అక్కడ సీజ్ ద షిప్ టైంలో మీరు కార్నర్ చేసి మాట్లాడుతూ, నాకు సంబంధం లేదని తప్పించుకుంటూ, దీపం పథకం అప్పుడు మాత్రం చక్కగా సిలిండర్లు పట్టుకొని వెళ్ళిపోవటం, నరేంద్ర మోదీ వచ్చినప్పుడు మాత్రం ఏదైనా ఇనాగరేషన్లప్పుడు మాత్రం చక్కగా వెళ్ళి ఫోటోలు దిగుతూ, క్రెడిట్స్ అన్నీ కూడా మీరు తీసుకుంటూ, డెబిట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వేస్తూ, మీరు చేస్తున్న ఈ మతపరమైన రాజకీయాన్ని, ఈ స్వార్థపూరితమైన రాజకీయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ అన్నం తీసుకొచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? పెద్దన్న చిరంజీవి గారా? తర్వాత లేకపోతే రామ్ చరణ్? నిరుద్యోగులు ఎవరున్నారు అబ్బాయిల కుటుంబంలో? నిరుద్యోగులు అంటే రాజకీయ నిరుద్యోగులు కాదు, మామూలుగా సినిమాల్లో ఇక ఏ పని పాట లేకుండా జబర్దస్త్ లాంటి షోలో నవ్వుకుండే లాంటి వ్యక్తులు ఎవరున్నారంటే అదే వరుణ్ తేజ్. పాప వరుణ్ తేజ్ ఫ్లాప్ అయింది, పాప వరుణ్ తేజ్ కూడా పాపం కెరీర్ బాగాలేదు. వరుణ్ తేజ్ తీసుకొచ్చే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్లు మంత్రిని చేసేయి. నీ కుటుంబమేగా ఉండాలి, కొన్నిదల కుటుంబం ఉండాలా ఇప్పుడు మరి? మీ బతుకులకి రాజకీయ నాయకులను అంటున్నా, మీ బతుకులకి మళ్ళీ డబ్బు పంచని రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం, కులాలను కలుపుకునే రాజకీయ విధానం, అబ్బా శుద్ధపోస కబుర్లు, పెద్ద పెద్ద సిద్ధాంతాలు. మన బతుకులకి ఎందుకు పెద్ద పెద్ద సిద్ధాంతాలు? చెగువేరా, భగత్ సింగ్, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియార్. సిగ్గుపడండి పవన్ కళ్యాణ్ గారు, మీరు చేస్తున్న ఈ రాజకీయ విధానాలకి సిగ్గుపడండి. థ్యాంక్ యూ సో మచ్.